ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్, సీనియర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని. దాంతోపాటు న్యూట్రిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తూ ఉంటాను. సో ఈరోజు మెయిన్గా చెప్పేది ఏంటంటే బ్రెయిన్ గురించి. మన శరీరంలో ఏ పార్ట్ సరిగా పనిచేయాలన్నా కూడా బ్రెయిన్ అనేది చాలా చాలా కీలకం. అటువంటి బ్రెయిన్ అన్హెల్తీ గ్రోత్ ఏమవుతుంది, మెయిన్గా మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, మెదడు వ్యాధి ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం బ్రెయిన్ హెల్తీగా ఉంచుకోవాలంటే ఈరోజు మనము లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ స్లీప్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తాము. అప్పుడు మన బ్రెయిన్ అనేది హెల్తీగా ఉంటుంది. చాలా అది కాకుండా ఈరోజు సడన్ లైఫ్ స్టైల్, సిటీ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అంటే మెయిన్గా ఎక్కువగా మొబైల్స్కు అలవాటు పడము, స్క్రీన్ టైమింగ్ ఎక్కువ పెరిగిపోవడము, మన టీవీలకు ఎక్కువ అలవాటు పోవడము, దాంతోపాటుగా సిస్టమ్ ముందు, కంప్యూటర్స్ ముందు, పీసీ ముందు ఎక్కువ అలవాటు పడిపోవడం వలన ఎక్కువ గ్యాడ్జెట్స్కి అలవాటు పడుతుంది. దానివల్ల బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ గురి కావడం వల్ల కూడా మనకు అన్హెల్తీ గురవుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి, మన బాడీలో కార్టిసోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల మనకు ఎటువంటి అంటే మనకు హార్ట్ సంబంధించిన డిసీజ్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి గురి కాకుండా ఉండాలంటే మనకు మంచిగా పౌష్టికాహారం తీసుకుంటూ మంచిగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకుంటూ సరైన నిద్ర ఉన్నప్పుడు మనము మంచిగా బ్రెయిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఇలా అలవాటు చేసుకోవాలి. సో ఇవన్నీ ఎప్పుడైనా కరెక్షన్ చేసుకుంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.